మీరు దాదాపు 2 గంటల పాటు చిరంజీవి గారితో భేటీ అయ్యారు. చిన్న నిర్మాతల తరపున. అవునండి. సో, ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఈ సమ్మె ఇప్పటికే 15 రోజులయిపోయింది. ఎప్పటికి సమ్మె కాల్ ఆఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే అండి, ఇప్పుడు అది మొత్తం చిరంజీవి గారికి 2 గంటలు కూర్చొని, మా చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు షూటింగ్ చేస్తున్న బాధని, కష్టాన్ని, మాకున్న బాధని, మేము థియేటర్‌లో పడుతున్న బాధని, అలాగే ఫెడరేషన్ నుంచి గాని, ఇక్కడి నుంచి గాని కొన్ని కొన్ని కష్టాలున్నవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే. దాంట్లో పెద్దవాళ్ళ దగ్గర కొంతమంది ఈగో వల్ల, ఇటు కాసి కొంచెం నాయకుల తప్పుదనం వల్ల ఇది బంద్ దాకా రావాల్సొచ్చింది. కనుక ఇటు కార్మికుడు బాగుండాలి. అటు పెద్ద సినిమా నిర్మాత బాగుండాలి. చిన్న సినిమా నిర్మాత బాగుండాలి. అంటే ఏ విధంగా ఎక్కడ చర్చలు ఆగాయి, ఎక్కడ బయటికి లెగిసారు, ఎక్కడ స్టాప్ అయింది అనేది మొత్తం టోటల్‌గా ఆయనకు వివరించడం జరిగిందండి. ఎక్కడెక్కడ జరిగింది, ఎందుకు ఇది మధ్యలో ఆగిపోవాల్సొచ్చింది, ఎందుకు బంద్ దాకా ఎళ్ళవలసొచ్చింది, ఎందుకు మనం ఈ పోయిన శనివారం ఏం జరిగింది, మళ్ళా ఏం జరిగింది, ఎక్కడ ఏ పర్సెంటేజ్ దగ్గర ఆగిపోయింది అనేది కూడా మొత్తం టోటల్ చిరంజీవి గారికి 2 గంటలు వివరించడం జరిగింది. కర్ణాటకలో ఎంత రేట్లున్నాయి, మహారాష్ట్రలో ఎంత రేట్లున్నాయి, తమిళనాడులో ఎంత రేట్లున్నాయి, మనం కేరళలో ఎంత రేట్లున్నాయి, ఈ అన్ని రేట్లు కూడా ఆయనకి ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి. టోటల్‌గా ఇక్కడ ఇక్కడ ఏదైతే ఫైటర్స్‌ది వాళ్ళ ప్రాబ్లమ్ అనుకుంటున్నారో, వాళ్ళు డాన్సర్స్ ప్రాబ్లమ్ అనుకుంటున్నారో, వాళ్ళు ఫోకస్ పుల్లర్ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు కెమెరా అసిస్టెంట్‌లది. అది కూడా ఎక్కడ ఈ చర్చలకి ఈ ముగ్గురి దగ్గర ఆగిందో అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది.